బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా త్రిబులార్ రైతుల సమస్యలపైన ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. త్రిబులార్లో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ రైతులకు సంబంధించి తొక్కని గడపలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్. గతంలో నియోజకవర్గానికి నిధుల కోసం రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాళ్ల దగ్గర పెట్టానన్నారు. తన రాజీనామా వల్లే చౌటుప్పల్ నారాయణపూర్ రోడ్డు జరిగిందని తెలిపారు. తనకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు ప్రజలకు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకోనున్నారు. అయితే ప్రభుత్వం పైన కొట్లాటకు సిద్ధమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. హుకుం టైగర్ కా హుకుం. వేరే మందైనా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే తప్ప మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో నాలుగు పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపరేట్ కూర్చున్నా మా రైతులకు అన్యాయం అయితే ఈ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నారు. మీరు ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా. మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడవలసం లేదు మీకు. ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉండు. నేను ఆనాడు చెప్పిన 2018 మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే నేను ఒక పదవి కోసం రాలేదు. ఆనాడు ఈనాడు ఎవరే చెప్తున్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతాం. మనం అవసరమైతే వేరే మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు